అసలు వెళ్తా అంటే టు మేక్ దెమ్ యాక్టివ్ చేసి ఒక ఫస్ట్ టైం మోషన్కి వెళ్ళి వచ్చాక క్లియర్ అయిందా మోషన్ ఇబ్బంది లేదా అని అడిగి అప్పుడు నెమ్మదిగా తీసుకెళ్లి సింగిల్ ఏసీ రూమ్ లో పెట్టి టీవీ ఆన్ చేసి అంగూరు కాంతారావు సినిమా చూస్తారా, ఎన్టీఆర్ సినిమా చూస్తారా, ఎస్వి రంగారావు గారు చూస్తారని పెట్టి సినిమా చూస్తూ రిలాక్స్ అవ్వండి అంకుల్, నాకు ఈవినింగ్ స్టోరీ చెప్పాలి మీరు నాకని వెళ్ళిపోతారు. ఆయనకి ఎంత స్ట్రెస్ ఫ్రీ అవుతుంది ట్రీట్మెంట్. ఎందుకంటే ఒక 7 lakhs వేయాలిగా బిల్లు. మళ్ళీ ఆ రూమ్ లో ఒక 6 days పెట్టి అప్పుడు వెళ్ళి అంకుల్ 15 days కి రమ్మంటే ఇలా అంకుల్ బిల్లు 6 lakhs 8 lakhs అయింది. ఇప్పుడు అదే ఫస్ట్ కేసులో మన గవర్నమెంట్ స్కీమ్ ఉందనుకుంటే లిమిటేషన్ 1,80,000 2 లక్షలు కొట్టాలంటే క్వాలిటీ దొరకదు మీరు. దానివల్ల రీఅకరెన్స్లు అవుతాయి. ఇప్పుడు స్టంట్ వేస్తారు, వాళ్ళు ముందే చెప్తారు స్టంట్ ఈ క్వాలిటీ రాదు, మీకు కావాలంటే ఇది కట్టండి అని. కొన్ని ఇప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లో లిమిట్స్ ఎలా ఉంటాయంటే క్యాట్రాక్ట్ 20,000 ఇస్తాడు. 20,000 ఎక్కడ ఉంది క్యాట్రాక్ట్? అవుతుగా. మీరు అనవసరంగా ఈ బయట కట్టే 34,000 ప్రీమియం కక్కుర్తి పడిపోయి మాకు అది ఉందనుకుంటే రేపు ప్రతిసారి ట్రీట్మెంట్ లో మీరు లక్షలు కట్టాల్సి వస్తుంది. అది ఉంటే కూడా కొన్ని ప్రొసీజర్లు కవర్ అవ్వవు కదా. నేను చాలా చూసా, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేసేదానికి మేజర్ యాక్సిడెంట్ అయితే అందరూ కాంట్రిబ్యూట్ చేసుకున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ స్కీమ్ సపోర్ట్ చేయాలి బియాండ్ పాయింట్. ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఒక ఆయనకి యాక్సిడెంట్ అయితే 60 లక్షలు ఖర్చు పెట్టి చనిపోయారు, ఆయన కూడా మొత్తం రాలా. ఏంది ఇవన్నీ? ఎలా మీరు ప్రెడిక్ట్ చేస్తారు? గవర్నమెంట్ నమ్ముతారా? ఎన్నిసార్లు న్యూస్ తింటారు మీరు టీవీలో, ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసాం నిలిపివేసామంటే మరి స్ట్రోక్ వచ్చింది నిలిచిపోద్ది అక్కడ. ఎక్కడైనా రిస్క్ తీసుకోండి. హెల్త్ విషయంలో మీరు ఛాన్స్ తీసుకోవద్దు. ఖచ్చితంగా తీసుకోండి. మీ పర్సనల్ ఇండివిజువల్ పాలసీ పెట్టుకోండి. మీరు ఆన్ టైం ప్రీమియం కట్టుకోవాలి, పెరిగినా కట్టుకోవాలి. గవర్నమెంట్లే పర్మనెంట్ కాదు. నెక్స్ట్ టైం వీళ్ళు వస్తారా, వాళ్ళు వస్తారా, ఎవడు మాట మీద ఉంటాడు, ఎన్ని మారుతాయి ఎవరికి తెలుసు. మనకి ఏదో ఒక 2-3 స్కీములు గెలవడానికి 5 స్కీములు పెడతారు సార్, గెలిచాక దాంట్లో 3 ఇంప్లిమెంట్ అవుతాయి. మళ్ళీ నెక్స్ట్ టైం వీళ్ళు గెలిచినా చేయలేరు, బడ్జెట్ సరిపోదంటారుగా, ఏం చేస్తారు. కాబట్టి ఆయన నమ్ముకోవద్దు. ఈ రోజున గడుస్తుందేమో పాపం రేపు. కాబట్టి ఎటువంటి ఈవెన్ ఎంప్లాయీ కూడా, ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్ కార్పొరేట్ స్కీమ్ నమ్ముకోవద్దు. ఎందుకంటే ఆయన ఇచ్చేది 5 లక్షలు, 10 లక్షల ప్రాబ్లం వస్తే అంతకు మించి రాదు. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన ఆయుష్మాన్ భారత్ 10 లక్షలు ఇస్తే మేజర్ యాక్సిడెంట్ 50 లక్షలు అయితే ఎక్కడి నుంచి వస్తుంది కదా. అసలు ఇవన్నీ మిస్లీడింగ్ థింగ్స్. ఇంకా ఏ అఫోర్డబిలిటీ లేకపోతే ప్రాపర్ గా పెట్టుకోండి. కొంతమంది అది కూడా పెట్టుకోరు. తీరా వచ్చినాక నాకు రేషన్ కార్డు తీసుకోలేదు, నేను కార్డు తీసుకోలేదు అంటాడు. మళ్ళీ అప్పుడు ఏదో స్పెషల్ దానికి దొరుకుతూ ఉంటారు అక్కడెక్కడ. ఇవన్నీ ఎందుకు? పెట్టుకో. కానీ ఏ మాత్రం అవకాశం ఉన్నా ఇన్సూరెన్స్ పెట్టుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ పెరిగినా మనకు ఆప్షన్ లేదు, పెట్టుకోండి. మీ పూర్తి ఆస్తులకి ప్రొటెక్షన్ మీ హెల్త్ ఇన్సూరెన్స్.